మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేటి ఎర్లీ మార్నింగ్ నాకు అంగస్తంభన వస్తుందని ఈ మధ్య చాలామంది వస్తున్నారు. అదేమన్నా పెద్ద ప్రాబ్లమా? దానివల్ల అది నాకు సమస్య. రాత్రిపూట ఏముంటలేదు కానీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే నా అంగం గట్టిపడిపోతుంది. దీనివల్ల నాకేమైనా ఇబ్బంది అని అడుగుతూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే నిద్ర లేవగానే ఎప్పుడైతే అంగస్తంభన జరుగుతుందో ఆ అంగస్తంభన జరుగుతుంటే ఆయనకి వెరీ పర్ఫెక్ట్ చాలా హెల్తీగా ఉన్నట్టు అనమాట. ఆయన ఆరోగ్యం హెల్తీగా ఉన్నట్టు, ఆయన ఎరెక్షన్స్ కూడా బాగా హెల్తీగా ఉన్నట్టు. ఎవరికైతే పొద్దున్నే లేవగానే ఎరెక్షన్స్ అవ్వట్లేదో ఆయనకి ఏదో ఒక సెక్షువల్ ప్రాబ్లం అనేది ఉన్నట్టు అనమాట. మేబీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. సో వీటిలో ఏదైనా కారణం కావచ్చు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేది రావటం వల్ల ఏంటంటే అది చాలా ఆయనకి చాలా బాగా ఆరోగ్యం ఉన్నట్టు అని జరుగుతూ ఉన్నట్టు. మళ్ళీ అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ నాకు రాత్రి నిద్రపోయే ముందు నాకు ఏదో కళ వచ్చేసి కళ రాగానే నాకు మొత్తం వీర్యం కారిపోతుందండి. ఆ వీర్యం కారిపోవటం వల్ల నాకు నా బలం అంతా పోతుంది కదా, వీర్యం పోవటం వల్ల నా బలం అంతా పోతుంది కదా సార్ అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే వీర్యం పోవటం వల్ల నా బలం పోతుంది అనేది ఒక అపోహ మాత్రమే కానీ నిజం కాదు. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం పనుల మీద ఉంటాము, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా చిన్న కళ ఎప్పుడైనా వచ్చినా సరే అది ఏంటంటే అది మీరు కనుక ఒక వారం కానీ 10 రోజులు కానీ అసలు ఎలాంటి మాస్టర్బేషన్ చేయకుండా ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ వల్ల అది అంతా రిలీజ్ అయిపోవడానికి ఏదో ఒక చిన్న కళ వచ్చినా సరే అది మొత్తం స్పర్మ్ అంతా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ స్పర్మ్ బయటికి రావటం వల్ల మీకేమీ రక్తం పడిపోతున్నట్టు కాదు, మీ ఆరోగ్యం పాడవుతున్నట్టు కాదు, అదేమి కాదనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకతను బీటెక్ చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన నార్త్ ఇండియా నుంచి నా దగ్గరకు వచ్చారు. నార్త్ ఇండియాలో ఆయన సొంతూరు నార్త్ ఇండియా. అయితే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఆయన వచ్చి, సార్ నాకు రాత్రిపూట ఇలా జరుగుతుంది, నాకేమో మా వాళ్ళేమో చెప్పారు నాకు రక్తం అంటే నా బ్లడ్ అని, బ్లడ్ ఒక వీర్యం వచ్చి 1 లీటర్ బ్లడ్తో సమానం అని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అది నాకు అది ఎప్పుడైతే నాకు ఇలా రాత్రి పోతుందో ఇంకా ఆ రోజంతా నేను నీరసంగానే ఉంటాను, ఇంకా నాకు నా ఒంట్లో శక్తే ఉండదు. ఇలాగైతే ఎలాగ సార్, రేపు పెళ్ళైనా సరే, నేను పెళ్లి చేసుకున్నా సరే నా భార్యకి నా బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె బాగా హెల్తీగా అయిపోతుంది, నేను బాగా వీక్ అయిపోతానేమో, అలా అవుతుందా సరే అని నేను వచ్చి అడిగాను అనమాట. సో ఇలాంటి కేసు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే మీకు అందరికీ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. వీర్యం అనేది మనకి ఇప్పుడు శ్వాస ఇవన్నీ మనం బయటికి ఎలా వదులుతున్నామో, అలాగే యూరినేషన్ ఎలా చేస్తున్నామో ఇలాగే వీర్యం కూడా మనలో అది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది ప్రొడ్యూస్ అవటం వల్ల వీర్యం పోవటం వల్ల కొంతమంది ఉంటారు, కొంతమంది 2-3 సార్లు హస్తప్రయోగం చేసుకునే వాళ్ళు, కొంతమంది 4-5 సార్లు చేసుకుంటారు, కొంతమంది 7-8 సార్లు చేసుకుని ఉంటారు. సో ఈ వీర్యం వల్ల పోవటం వల్ల వీర్యానికి రక్తానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రక్తంకి వీర్యానికి సంబంధం లేదు. వీర్యం అనేది సపరేట్, దానికి ఒక సపరేట్ దారి ఉంది. ఆ దారి వీర్యం వస్తుంది కానీ రక్తానికి సంబంధం లేదు. కానీ రక్తానికి ఎక్కడ సంబంధం అంటే మనకు గనక ఎరెక్షన్స్ అనేది బాగా రావాలంటే మనలో మన రక్తంలో కానీ బాగా ఫ్లో అయినట్టే ఎరెక్షన్ వస్తుందన్నమాట. లేకపోతే ఎరెక్షన్ రాదు. అది ఒక్కచోటే రక్తం ఉపయోగపడుతుంది కానీ మిగతా వీర్యానికి రక్తానికి ఎలాంటి సంబంధము లేదు. సో పొద్దున్నే రాగానే నాకు ఎరెక్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నట్టు అనమాట. ఆ హెల్తీ ఉన్న బాడీ వాళ్ళకి ఎలాంటి సమస్య. కొంతమంది నాకు పొద్దున్నే వస్తుంది మళ్ళీ రాత్రి రాదేమో అని వచ్చే పేషెంట్లు కూడా ఉన్నారు. ఎందుకంటే పేషెంట్ అనగానే వాళ్ళకి వచ్చే సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. మనకి యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ క్లినికల్ సైకాలజిస్ట్గా ఏమనిపిస్తుంది అంటే చిన్న సమస్య కదా అని అనిపిస్తుంది. కానీ అవతల వ్యక్తికి అది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను తీర్చుకోవడం కోసం ఆయన ఎన్నో రోజుల నుంచి మదన పడి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా బయట వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే మదన పడిపోతూ ఉంటారు. ఇలాంటి అపోహలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలు అన్నీ తీర్చడానికి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు. మీరు మీ సమస్య ఏమున్నా సరే మా దగ్గరకు వచ్చి మీరు ఓపెన్గా చెప్పుకున్నట్టయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ప్లస్ మీకు ఇంకా లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ మధ్యన మనం చూసినట్టయితే ప్రతి చిన్నపిల్లవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు ఏజ్తో లిమిట్ లేకుండా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అసలు ఈ సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటి? దాని వెనకాల ఏమన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా, లేకపోతే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా? అసలు ఇదేంటికి అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారా అంటే ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇది కన్నా చూసుకున్నట్టయితే ఎవరైతే నేను జీవితంలో ఇంకా నీ దేనికి పనికిరానోడిని, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు,
అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను చులకన భావంతో చూస్తున్నారు, నా మాట ఎవరు వినరు, నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేరు, అసలు నాకు విలువిచ్చేవాళ్ళు ఎవరు లేరు, నాకున్న సమస్యలకి నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకా వేరే దారి లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటేనే ఇక అన్నీ నా సమస్యలు ఇదే పరిష్కారం అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి ఆ సూసైడ్ ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం ఏమని వాళ్ళకి ఎలా మనం ఐడెంటిఫై చేయగలం? ఎవరైతే ఇలా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ముందుగా మన సిగ్నల్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళు నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు బతకాలని లేదు, ఈ జీవితం మీద నాకు ఎందుకో వెగటుగా ఉంది, ఇది నాకు ఇష్టమైన బతుకు కాదు ఇది అని ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ అనమాట. ఇలా చెప్పినప్పుడు మనం యాజ్ ఏ పేరెంట్స్ కానీ, యాజ్ ఏ ఫ్రెండ్స్ కానీ మనం చాలా చూడాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర మంచి ఏదైతే మంచి ఐఫోన్స్ ఉన్నాయి, బంగారం ఉంది, తర్వాత వెండి ఉంది, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. నీ గిఫ్ట్ నా గిఫ్ట్గా నువ్వు గుర్తుంచుకో, నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తూ ఉంటారు అనమాట. ఇదొక సిమ్టమ్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఉత్తరాలు అంటే నా తదనంతరం ఎవరికి రావాలి, నా తదనంతరం ఎవరికి ఇవ్వాలి, ఇలా ఉత్తరాలు అన్నీ రాస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ సూసైడ్ సిమ్టమ్స్ అనమాట. తర్వాత ఈ సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ ప్రయత్నాలు ఎంచుకుంటారు. నేను ఏం చేసుకుంటే తొందరగా చచ్చిపోతాను అనే డిఫరెంట్ అన్నీ చూసుకుంటారనమాట. సో వీటిని మనం ఇమ్మీడియట్గా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఇమ్మీడియట్గా గమనించి వాళ్ళకి నీకేం సమస్య ఉంది చెప్పు, ఏమున్నా సరే నేను చూసుకుంటాను, వాళ్ళకు ఒక భరోసాగా ఇచ్చినట్టయితే ఆ సూసైడల్ థాట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. ఇదేంటంటే ఇది క్షణికావేశం అంటాం. ఈ క్షణికావేశం అంటే దాన్ని మనం ఇంపల్సిటీ అంటాం. ఈ ఇంపల్సిటీ వల్ల తీసుకునే నిర్ణయాలే ఇవన్నీ అనమాట. సో ఇంపల్సిటీ అది జరిగే ఒక 2 నిమిషాలు కనుక మనం కానీ వాళ్ళతో మాట్లాడి మనకి ఏం లేదు, మేము ఉన్నాము అన్న భరోసా కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ సూసైడల్ ఐడియేషన్ నుంచి కానీ, సూసైడ్ అటెంప్ట్స్ నుంచి కానీ మనం వాళ్ళని దూరం చేయొచ్చు. ఒకసారి సూసైడ్ మళ్ళీ ఇంకోటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే మళ్ళీ కంపల్సరీగా వాళ్ళు రెండోసారి కూడా అటెంప్ట్ చేసి చచ్చిపోవాలనుకుంటారు. సో మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ ఒకసారి అటెంప్ట్ చేసుకున్న వాళ్ళతో ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఏమున్నా సరే మేము ఉన్నాము, మేమందరం లేమా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు బాధ, నువ్వు హాయిగా తిని, హాయిగా తిరుగు, హాయిగా ఎంజాయ్ చేయ లైఫ్ని అని ఒక భరోసా, మేము ఉన్నాం నీకు అనే భరోసా, మేము చూసుకుంటాంలే, మేము హెల్ప్ చేస్తాంలే అనే భరోసా కావాలన్నమాట. సో ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకంటే ఇంకా చాలా డేంజరస్ అనమాట. వాళ్ళు ఎప్పుడన్నా ఎలాగైనా వాళ్ళు అటెంప్ట్ చేసుకోగలరు. సో ఇలాంటి వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్లస్ ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలి, నాకు నాకు థాట్ వచ్చింది. ఇప్పుడు చాలా హెల్ప్ లైన్లు కూడా వస్తున్నాయి, సూసైడల్ హెల్ప్ లైన్లు కూడా వచ్చినాయి అన్నమాట. కనీసం వాళ్ళతోనే ఒక 2 నిమిషాలు కానీ మాట్లాడామంటే మన థాట్ ప్రాసెస్ అంతా మారిపోతాయి. ఈ థాట్ ప్రాసెస్ అంతా మారిపోయి, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏముంటుంది జీవితం, మనం బతికి సాధించాలని చనిపోయిన సాధిస్తాం, ఏం సాధించేదంటూ ఏం లేదు. మన కుటుంబ సభ్యుల్ని మనల్ని దుఃఖపరచడం తప్పితే, బాధపడటం తప్పితే మనం వెళ్ళిపోవటం వల్ల మనం సాధించేటట్టు ఏముండదు. ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమీ గుర్తురావు అనమాట. పెళ్ళాం కానీ, పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు గుర్తురారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళ బ్రెయిన్ అదే చెప్తా ఉంటుంది, చేసుకొని ఇంకా నువ్వు పనికిరాని దానివి, ఇంకా ఉండి లేని లాభం, ఇన్ని పదే ఇదే ఆలోచన వస్తున్నాయి. ఎప్పుడన్నా సరే నా పిల్లలు ఏమైపోతారో అని ఒక్క నిమిషం కానీ ఆలోచిస్తే, నిజంగా పిల్లలు ఏమైపోతారో వెళ్ళిపోయిన తర్వాత అనాథలే కదా, వాళ్ళని ఎవరు చూస్తారు? ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా చూస్తారా? సొంత అన్నదమ్ములను చూడట్లేదు, పిల్లలు ఎవరు చూస్తారు? సో ఇలాంటి ఆలోచన కానీ ఎప్పుడైనా కలిగినప్పుడు మీరు కనుక మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కానీ, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, వాళ్ళతో మీకు హెల్ప్ లైన్ ఉంటాయి, సూసైడల్ హెల్ప్ లైన్స్ ఉంటాయి. ఆ సూసైడల్ హెల్ప్ లైన్స్ కనుక మీకు కాల్ చేసినట్టయితే మీకు సరైన సమాధానం వాళ్ళు చెప్తారు, మీ సమస్యకి పరిష్కారం చెప్తారు, మీ ఆలోచన నుంచి మీరు మారిపోతారు, చాలా లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు.